హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక పొద్దున్నే లేచి పెరట్లోకి వచ్చేసరికి అయితే నాకు అలసిందకాయలు ఈరోజు చాలా బాగా అనిపించినాయి. చూడ్డానికి చాలా ఫ్రెష్గా పొడుగ్గా ఉండేసరికి ఈరోజు వీటిని తెంపి కర్రీ చేయాలని అనిపించింది. ఈ విత్తనం నాకు లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెండ్ ఇచ్చింది. చాలా పొడవుగా చాలా బాగున్నది. ఇంకా ఆ విత్తనంనే నేను దాచిపెట్టి ఈ ఇయర్ కూడా వేసిన. కాస్తదా కాయదా అనుకున్నాను, కానీ మంచిగా చెట్టు వచ్చింది. దానికి అసలు ఎలాంటి కేర్ తీసుకోలేదు. ఇంకా కాయలు కూడా కాయడం స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ అత్తమ్మ వాళ్ళు ఉండే ఇక్కడ. తనైతే చాలా సంతోషంగా ఉండే, ఎందుకంటే ఇండియాలో కోతులు వచ్చి అసలు కూరగాయ చెట్లను ఏమి ఉంచట్లేవు, అన్నీ తెంపి పడేస్తున్నాయి. ఇక్కడైతే ఎలాంటి కోతుల బాధ లేదు, మంచిగా వండించుకోవచ్చు మీరంటూ చాలా హ్యాపీగా ఉండే ఆమె. ఈ అన్నిటికంటే మా అత్తమ్మ ఎక్కువ ఇష్టపడింది కూడా అలసింతకాయలు. మాకు కోతులు లేవు కానీ చీమలు ఉన్నాయి. చూడండి, నేను కాయలు తెంపుతుంటే నా చేతి వెంట మొత్తం పారుతున్నాయి. కుడతాయేమో అని భయం వేస్తుంది. అవేం కుట్టట్లేవు కానీ పారుతూ ఉన్నాయి మీద. పొడవుగా ఉన్న పెద్ద పెద్ద అలసింతకాయలు అయితే తెంపిన. ఇక చూడండి, ఇన్ని అలసింతకాయలు వచ్చినాయి మాకు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అలసందలు. ఇక కర్రీ కూడా చేస్తున్నా. ఇక అలసందకాయలను తెంపి వాటిని కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న. ఇక ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె వేడైనాక నూనె వేసిన. ఆ నూనె కూడా కాగినాక జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను అయితే వేసేసిన. తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసి అది ఫ్రై అయినాక కొంచెం పసుపు కూడా వేసి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అలసందలను కూడా వేసి కలిపి మూత పెట్టేసిన. ఒక 5 మినిట్స్ తర్వాత నాకు అలసందలు అయితే మగ్గినవి. తర్వాత తగినంత ఉప్పు వేసిన. ఇక బాగా కలిపి నాకు కూర ఉడికినట్టు అనిపించింది. ఇక దాంట్లో కొంచెం మెంతిపిండి, ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసిన. ఇక ఒక 5 నిమిషాల తర్వాత నాకైతే కూర రెడీ అయిపోయింది. నాకు వెల్లుల్లిపాయ కూర చివరిలో దంచేయడం చాలా ఇష్టం. లాస్ట్కి వేయడం వల్ల నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. నేను ప్రతి కూరలో కూడా వెల్లుల్లి లాస్ట్కి చివరికే వేస్తాను. ఈ కూరలో కూడా అలానే వేసాను. ఇక కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఫ్రెష్ కూరగాయలు అప్పటికప్పుడే తెంపి కూర వండుకుంటే ఆ టేస్టే వేరబ్బా. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.